దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా కొత్త నోట్లు కూడబెట్టిన వారిపై సీబీఐ పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి కమిషన్ కోసం నోట్లను మార్చుతుంటే బెంగళూరులో ఏకంగా రిజర్వ్ బ్యాంక్ అధికారే అక్రమ పద్ధతిలో నగదు మార్చి సీబీఐకి చిక్కాడు. నోట్ల రద్దును సంపాదన మార్గంగా మార్చుకున్న అక్రమార్కులపై కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కొరడా జులిపిస్తున్నాయి. 1.5 కోటి రూపాయల పాత నగదును అక్రమంగా మార్చిన రిజర్వ్ బ్యాంక్ అధికారిని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. కె. మైఖేల్ అనే ఆ వ్యక్తి బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో సీనియర్ ప్రత్యేక అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. కర్ణాటకలోని చిల్లకేరిలో స్నానాల గదిలోని రహస్య అల్మారాలో 5,70,00,000 కొత్త నగదును దాచిన జేడీఎస్ నాయకుడు కేసీ వీరేంద్రను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి బెంగళూరులోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడిని 6 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. వీరేంద్రతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన తిప్పిస్వామి వెంకటేష్తో పాటు ఎస్బీఐ, ఎస్బీఎం, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు చెందిన గుర్తు తెలియని అధికారులపైన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బ్యాంకు అధికారులు తప్పు పత్రాలు సృష్టించి వీరేంద్రకు సహకారం అందించినట్లు ఆరోపించింది. బెంగళూరు, హైదరాబాద్లో బ్యాంకు అధికారులు, తపాలా సిబ్బందిపై సీబీఐ 10 కేసులు నమోదు చేసి 17.36 కోట్ల రూపాయలు జప్తు చేసింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమంగా నగదు మారుస్తున్న ముఠాకు చెందిన 7గురిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 93 లక్షల రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 15 నుంచి 35% కమిషన్తో ముఠా నగదు మారుస్తున్నట్లు తెలుసుకున్న ఈడీ అధికారులు తమ వద్ద ఉన్న పాత నగదును మార్చాలంటూ సామాన్యుల్లా మధ్యవర్తుల వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు. నవీ ముంబై, థానేలోని ఉల్లాస్ నగర్లో 33 లక్షల కొత్త 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నవీ ముంబైలో 23.70 లక్షలను జప్తు చేసి 2ని అరెస్ట్ చేయగా థానే ఉల్లాస్ నగర్లో 9.76 లక్షలు కలిగిన 3గురిని అరెస్ట్ చేశారు. గుజరాత్లోని వడోదరలో అక్రమ మద్యం వ్యాపారం చేసే వ్యక్తి ఇంటిలోని గోనె సంచిలో 19.67 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 13 లక్షల కొత్త 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో 15.40 లక్షలు కలిగిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 15.40 లక్షల్లో 14.40 లక్షల రూపాయలు 2,000 నోట్లే ఉన్నాయి.